ఈ రోజు నేనైతే గులాబ్ జామ్ చేశాను. ఒక మంచి సీక్రెట్ టిప్ తో అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నేనైతే MTR బ్రాండ్ తో చేశాను. దేంతో చేసా కూడా ఇలాగే వస్తుంది. పౌడర్ వచ్చేసి 1.5 కప్ అయితే అయింది. అదే కప్పుతో 2 కప్పుల చక్కెర, 3 కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను. ఇది పాకం కోసం గ్యాస్ మీద పెట్టేసుకుంటే అలా మరుగుతుందన్నమాట. పాకం మసలేంత వరకు కాచి చల్లార్చిన పాలతో పిండినైతే కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి ఆర్ నూనె వేసుకొని ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ బాల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాల్స్ చేసుకోవడం పూర్తయ్యేలోపు ఇక్కడ నాకైతే పాకం దాదాపుగా దగ్గర పడినట్టే. మనం చేసుకున్న బాల్స్ అన్ని ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. పాకం దగ్గర పడింది అనే టైంలో దాంట్లో ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం యూజ్ చేసే సీక్రెట్ టిప్ ఇదేనండి. పాకం గోరువెచ్చగా అయ్యాక 5-6 చుక్కల నిమ్మరసం వేస్తే పాకం చల్లగైనా కూడా గట్టి పడదు. ఫ్రై చేసుకున్న బాల్స్ అన్ని గోరువెచ్చని పాకంలో వేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే గులాబ్ జామ్ అయిపోయినట్టు.